హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ వీకెండ్ డిస్కషన్ అనుకోండి. అసలు లాంగ్ టర్మ్కి ఏ సెక్టార్స్ నుంచి మనం లాంగ్ టర్మ్ని హోల్డ్ చేయొచ్చు, కొన్ని స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం ఏ సెక్టార్ నుంచి హోల్డ్ చేయొచ్చు. బేసికల్గా మనం యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ స్టాక్ లాంగ్ టర్మ్కి అనేది వింటూనే ఉంటాం. కానీ బేసికల్గా ప్రతిదీ లాంగ్ టర్మ్ వెల్త్ అనేది క్రియేట్ చేయదు. దాని కొన్ని పర్టికులర్గా కొన్ని స్టాక్స్ ఉంటాయి, కొన్ని సెక్టార్స్ ఉంటాయి. అవి మాత్రమే వాటి యొక్క కంటిన్యూస్ బిజినెస్ వల్ల అవి లాంగ్ టర్మ్కి గ్రోత్లో క్రియేట్ అవుతుంది. సో మనకు కూడా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్లో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయి కాంపౌండ్గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అంతేగాని స్టాక్ మార్కెట్లో వచ్చే ప్రతి ఇండస్ట్రీ నుంచి మనకు లాంగ్ టర్మ్ స్టాక్ క్రియేట్ అవుతుంది, లాంగ్ టర్మ్లో పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అనేది అబద్ధం అన్నట్టు. మనం ఒక 5 to 15 స్టాక్స్ అనేవి పోర్ట్ఫోలియోలో మేనేజ్ చేసేసుకోవాలి. ప్రతి ఇండస్ట్రీ నుండి వేల కొద్ది స్టాక్స్ వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు అంటే ప్రతి ఇండస్ట్రీకి 1 or 2 స్టాక్స్ ఉండేవి. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ వస్తున్నాయి. సో మరి ఏ ఇండస్ట్రీని లాంగ్ టర్మ్ కోసం ఫోకస్ చేయాలి, ఏ ఇండస్ట్రీ వెల్త్ క్రియేట్ అవుతుంది, ఏది అవ్వదు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఇండస్ట్రీ వెల్త్ క్రియేట్ అవుతుంది అంటే ఎవరైతే కంటిన్యూస్గా ఏ కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ జనాలు ఎక్కువగా వాడుతున్నారు, కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నారు, రెగ్యులర్గా అది అప్డేట్ అవుతూ ఉంటుంది, రెగ్యులర్గా ఇన్నోవేటివ్ థాట్తో ప్రోడక్ట్స్ అప్డేట్ అవుతూ వస్తుంటాయో వాటిని మాత్రమే మనం మల్టీ బ్యాగర్గా ఫ్యూచర్లో వెల్త్ క్రియేటర్గా యాడ్ చేసేసుకోవాలి. ఈరోజు ఒక 7 సెక్టార్స్ మాట్లాడుకుందాం. ఆ 7 సెక్టార్స్ మాత్రమే, దాంట్లో వచ్చే స్టాక్స్ని మీరు వెల్త్గా లాంగ్ టర్మ్ ఫోకస్ చేయండి. రిమైనింగ్ వచ్చిన ప్రతి సెక్టార్ నాకు లాంగ్ టర్మ్ స్టాక్లో యాడ్ చేసేసుకుంటా, నా పోర్ట్ఫోలియో యాడ్ చేసేసుకుంటా అంటే వర్కౌట్ అవ్వదు. ఒక మినిమం 5 to 15 స్టాక్స్ అనేవి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో పెట్టేసుకుంటాం, రిమైనింగ్ అన్ని పక్కన పెట్టేసుకుంటాం. ఒకవేళ నచ్చితే దట్టు స్వింగ్ ట్రేడింగ్ కోసం లేకపోతే పొజిషనల్ ట్రేడింగ్ కోసం చూసేసుకొని వాటిని ఎగ్జిట్ అయిపోవాలి. అంతేగాని లాంగ్ టర్మ్ ప్రతి స్టాక్ పెట్టుకోకూడదు. ప్రతి స్టాక్ పెట్టుకుంటే మీ వెల్త్ డిస్ట్రక్షన్ అవుతుంది. సో ఈరోజు నేను మాట్లాడుతున్న ఆ 7 సెక్టార్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఆ 7 సెక్టార్స్ ఏంటనేవి. సో బిఫోర్ మూవింగ్ టు దట్, సో మన బుక్ ఉంది కదా, బుక్ ఇంకా ఫోకస్ చేయండి. మీకు ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ బుక్ చదవాలి. మీరు చదివి అర్థం చేసుకున్న తర్వాత మీలో చాలా ట్రేడింగ్ లైఫ్ స్టైల్ అనేది మారుతుంది అని నేను చెప్పగలను. మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. ఎందుకు అంటే మన జీవితంలో మనం ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్గా ఏదో ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తూనే ఉంటాం, అప్డేట్ వస్తూనే ఉంటుంది, దాన్ని కంటిన్యూ గ్రోత్ అనేది ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ అనుకోండి, ల్యాప్టాప్ అనుకోండి, ల్యాప్టాప్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. రెగ్యులర్గా మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. ఒక 5 to 6 years అయిన తర్వాత అది బోర్ కొడుతుంది, మళ్ళీ కొత్త దానికి వస్తాం. సో ఏ కంపెనీస్ అయితే లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఇంకా ఇప్పుడు ఏ అన్నది టెక్నాలజీ అప్డేట్ వస్తూ ఉంటాయి, నెక్స్ట్ ఇంకా వేరే వస్తాయి. ఇలా ఏ కంపెనీస్ అయితే టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉంటాయో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉంటాయో వాటిని మనం లాంగ్ టర్మ్ కోసం కొన్ని లిస్ట్ అవుట్ చేసేసుకొని దాంట్లో నుండి 1 or 2 స్టాక్స్ సెలెక్ట్ చేసేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ వన్. ఎఫ్ఎంసీజీ కూడా మీకు చాలా వరకు తెలిసి మన డైలీ మనం యూస్ చేసే ప్రోడక్ట్లు కూడా అవి ఎఫ్ఎంసీజీ కిందికి వస్తూ ఉంటాయి. వాటిని కూడా అంటే ఇవేంటంటే వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అయిపోగానే మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ యూస్ చేసుకుంటాం. ఇవి రెగ్యులర్గా ప్రతి హ్యూమన్ లైఫ్ స్టైల్లో ఇన్వాల్వ్ అవుతాయి, ప్రతి పర్సన్ యూస్ చేయాలి. అందుకే ఇలాంటి సెక్టార్స్ మాత్రమే లాంగ్ టర్మ్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి. అవే కంటిన్యూస్ గ్రోత్ ఉంటాయి. నార్మల్గా పడిపోయినా కంటిన్యూస్ గ్రోత్ ఉంటూనే ఉంటాయి అన్నట్టు. ఎఫ్ఎంసీజీ నుండి కూడా 1 or 2 స్టాక్స్ సెలెక్ట్ చేసేసుకొని వాటిని లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వన్, ఫార్మస్యూటికల్. ఇదైతే ఇంకా మన డైలీ లైఫ్ స్టైల్లో మనకు జ్వరం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, చెయ్యి నొప్పి వచ్చినా, హెడేక్ వచ్చినా ఏదో ఒక ట్యాబ్లెట్ కానీ ఏదో ఒక మెడిసిన్ కానీ తీసేసుకుంటాం, ఏదో ఒక డ్రగ్ తీసేసుకొని మన హెల్త్ని క్యూర్ చేసుకోవడానికి ఉంటాం అన్నట్టు. దీంట్లో కూడా రెగ్యులర్గా ఇన్నోవేషన్స్ వస్తూనే ఉంటాయి. రెగ్యులర్గా ఇప్పుడు మనం బతుకుతున్న లైఫ్ స్టైల్కి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. లాస్ట్ టైం కరోనా వచ్చినట్టు, అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు ఫార్మాస్యూటికల్ స్టాక్స్ ఎలా పెరిగాయి, ఇవి కూడా ఒక కంటిన్యూస్గా గ్రోత్లో ఉంటాయి అన్నట్టు. ఇవి కూడా కాంపౌండ్ క్రియేట్ చేసేవి స్టాక్స్ ఉంటాయి చాలా వరకు ఇందులో. అందుకే దాంట్లో కూడా కొన్ని సెలెక్ట్ చేసేసుకోండి, 1 or 2, అది మీకు బెస్ట్గా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆటో సెక్టార్ మనం రెగ్యులర్గా 2 wheelers, 3 wheelers, 4 wheelers, హెవీ వెహికల్స్ వాడుతూనే ఉంటాం. వాటి పార్ట్స్ ఖరాబ్ అవుతూనే ఉంటాయి, వాటి రీప్లేస్ చేస్తూనే ఉంటాం. ఇదంతా ఆటో సెక్టార్ రిలేటెడ్ అన్నట్టు. ఆటో సెక్టార్ కూడా లాంగ్ టర్మ్ గ్రోత్. ప్రీవియస్గా పెట్రోల్ డీజిల్ ఉండేవి, తర్వాత ఈవీ వచ్చినాయి, నెక్స్ట్ సోలార్ వచ్చిద్దా, నెక్స్ట్ ఈ బ్యాటరీ బేస్డ్గా వచ్చేసినాయి, నెక్స్ట్ ఇథనాల్, అవన్నీ
కవర్ అవుతున్నాయి కదా. సో డైలీ ఈ కార్స్ కానీ బైక్స్ కానీ ఇవన్నీ అప్డేట్ అవుతూ వస్తున్నాయి అన్నట్టు. ఇలా అప్డేట్కి అయ్యే ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని మనం ఫోకస్ చేయొచ్చు. సో ఆటో సెక్టార్ కూడా మీ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసేసుకోండి. దాంట్లో కూడా 1 or 2 స్టాక్స్ అనేవి పిక్ చేసేసుకొని లాంగ్ టర్మ్కి యాడ్ చేసేసుకోవాలి. డయాగ్నోస్టిక్స్ ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సెక్టర్ కూడా దీని నుంచి వచ్చే స్టాక్స్ కూడా చాలా కొన్ని తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ల్యాబ్ టెస్టులు జరుగుతూ ఉంటాయి, రెగ్యులర్గా మనకు టెస్టులు చేయడం ఇలాంటివి. ఈ సెక్టార్ కూడా ఒకటి ఉంటుంది, దాంట్లో వచ్చేవి కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. దాంట్లో కూడా జస్ట్ 1 or 2 స్టాక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. నేను జస్ట్ ఆ సెక్టార్స్ గురించి మాత్రమే చెప్పా. ఎందుకంటే ఆ సెక్టార్లో మీరు ఎప్పుడైనా ఒక స్టాక్ మంచి స్టాక్ చూసినప్పుడు దీన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలా చేయకూడదా అనేది ఈ సెక్టార్స్ నుంచి ఫిల్టర్ అవుట్ చేసేసుకొని ఈ సెక్టార్లో అది కంబైన్డ్గా ఉంటే ఫోకస్ చేయండి, ఈ సెక్టార్లో అది ఇంక్లూడ్ అయి ఉంటే ఫోకస్ చేయండి, లేదా లైట్ తీసేసుకోండి. ఆ తర్వాత ఫోకస్ ఆన్ కంపెనీస్ దట్ డామినేట్ నీచే సెగ్మెంట్స్ అండ్ కన్సిస్టెంట్లీ ఇన్నోవేటివ్. చెప్పే కదా, ఏవైతే గ్రౌండ్ లెవెల్ నుంచి డిమాండెడ్గా ఉంటాయో వాటిని మాత్రమే మనం ఫోకస్ చేయాలి. టెంపరీగా డిమాండ్ ఉన్నవి మళ్ళీ తర్వాత పోతాయి అన్నట్టు అలాంటివి ఫోకస్ చేయకూడదు. లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోకి చెప్తున్నాను నేను. అవాయిడ్ బిజినెసెస్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ కమోడిటీ సైకిల్స్ ఆర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ కమోడిటీ బేస్డ్గా సీజనల్గా వచ్చే స్టాక్స్ ఏంటి అంటే అవాయిడ్ చేసేసుకోవాలి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నప్పుడు. సో ఇది మన వీడియో. ఐఎమ్ నాట్ రికమెండెడ్ any sector, any stock. It's purely educational purpose only. Thank you. Jai Hind.